Let's answer most frequent questions that I get as a dietitian. మేడం నేను వైట్ రైస్ మానలేకపోతున్నాను కానీ నాకు షుగర్ వచ్చింది. డాక్టర్ ఏమో వైట్ రైస్ అనేది తగ్గించమని లేదంటే మానేయమంటున్నాడు. సో నేను ఏం చేయగలను? సో వైట్ రైస్ అనేది ఆల్మోస్ట్ అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వైట్ రైస్ తింటూనే పెరిగాం. సడన్ గా మనం డయాబెటిక్ వచ్చిందని వైట్ రైస్ ని కొంతమంది బ్రౌన్ రైస్ తో రీప్లేస్ చేయలేరు. సో మీరు ఏం చేయగలరు ఈ ప్రాసెస్ లో అంటే, ముందర రోజు వైట్ రైస్ ని కుక్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టండి. అట్లీస్ట్ లైక్ 10 to 12 అవర్స్ ఫ్రిడ్జ్ లో ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు రీహీట్ చేసుకొని తినొచ్చు. ఈ ప్రాసెస్ లో ఏమవ్వద్దంటే మీ ఆ స్టార్చ్ కాస్త రెసిస్టెంట్ స్టార్చ్ కన్వర్ట్ అవ్వద్ది. వన్స్ రెసిస్టెంట్ స్టార్చ్ కన్వర్ట్ అయిందనుకో దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ ద ఫుడ్ రెడ్యూస్ అయ్యి ఫైబర్ క్వాంటిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ అవ్వద్ది. బట్ రిమెంబర్, మీరు కార్బోహైడ్రేట్స్ దట్ మీన్స్ రైస్ తింటుంటే అదే ఈక్వల్ ఆఫ్ కర్రీస్, అదే ఈక్వల్స్ ఆఫ్ వెజిటబుల్స్ ప్లస్ అదే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకుంటే మీ బ్లడ్ షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంప్రూవ్ అవుద్ది. షేర్ ఇట్ విత్ యువర్ డయాబెటిక్ ఫ్రెండ్. ఫాలో ఫర్ మోర్